చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఆర్‌జీవి నా జీవితాన్ని మార్చిన వ్యక్తి' అని చెప్పేసి. సో, 'ఆర్‌జీవి' గురించి ఒక సైక్ మూవ్‌మెంట్ ఉంటది కదా సార్. అంటే ఈ మనిషి క్రియేటివ్‌లో ఇంత పీక్స్‌కెళ్తాడా? లేదంటే ఏ పనిలో అయినా క్రియేటివ్‌లో గానీ, డబ్బుల విషయంలో గానీ, లేకపోతే ఎమోషన్స్ విషయంలో గానీ, ఎమోషన్స్ ఉండడం గానీ, లేకపోవడం ఏదో ఒకటి. అంటే ఒక పీక్ సైక్ మూవ్‌మెంట్ ఉంటది. ప్రతి మనిషిలో ఉంటది. 'ఆర్‌జీవిలో' మీరు చూసిన ఆ సైక్ మూవ్‌మెంట్ ఏంటి? అంటే ఇలా ఈ మనిషి తప్పించి ఎవరు ఆలోచించరు. ఈ మనిషి తప్పించి ఇలా ఎవరు చేయరు. అలాంటి మూవ్‌మెంట్ ఏదైనా ఇన్సిడెంట్ గుర్తుందా 'ఆర్‌జీవి' గురించి మీకు? ఆయన ఒక మూమెంట్ కాదు. నిద్ర లేచిన దగ్గర నుంచి సార్. నిద్రపోయేంత వరకు అతను ఒక సైకిల్‌లోనే ఉంటాడు. ఒక మూమెంట్ కాదు. పడుకునేంత వరకు. తను చేసే ప్రతీదీ, తను మాట్లాడే ప్రతి మాట, తన ఆలోచన ప్రతీదీ ఏది నార్మల్‌గా ఉండదు. సార్. మనం అందరం మనం ఒక సాంప్రదాయబద్ధమైన జీవితం గడుపుతుంటాం. మనం పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, ఇస్త్రీ బట్టలేసుకొని వెళ్ళాలి. స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకోవాలి. లేదంటే టిఫిన్ చేయాలి. పోనీ దేవుడంటే నమ్మకం లేకపోయినా వాటెవర్ ఒక రొటీన్. హ్మ్. తన లైఫ్‌లో కూడా రొటీన్ ఉంటది. బట్ అక్కడ ఏదుంటే తీయడం, ఏసుకోవడం. తన థాట్ అంతా ఎప్పుడు సినిమానా, ఇంకోటా. ఏది రెగ్యులర్, నార్మల్ అందరూ బతికే లైఫ్ అతను బతకడు. సార్. అతనికంటే ఒక ప్రపంచం క్రియేట్ చేసుకొని, ఆ ప్రపంచంలో ఈజ్ ఎ కింగ్ ఆఫ్ హిస్ ఓన్ వరల్డ్. హ్మ్. అందులో అతను బతుకుతుంటాడు. ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఏమన్నా అట్లాంటిది చెప్పడానికి ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరోజు తనకి అసలు ఫుడ్ అన్నది ఇట్స్ లైక్ ఏ మెడిసిన్. హ్మ్. జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటారు కదా క్రోసిన్. సార్. ఫుడ్ అంతే. హ్మ్. ఆకలి అన్నది రాము పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక డిసీజ్, అదొక జబ్బు, ఓకే. అదొక రోగం లాంటిది. ఆకలేస్తుందా? ఇచ్చేయండి. పర్టిక్యులర్ ఇది తినాలి, అది తినాలి ఏముండదు. లేదు. సో మనం ఏంటి కంపల్సరీ. నేను ఒకరోజు రాత్రి మాడతా రాము నాకు ఆకలేస్తుంది, హ్మ్. నీకంటే నువ్వేమన్నా చెప్పమంటావు స్నాక్ ఏదన్నా? నేనేదో స్నాక్ తందూరి చికెన్ ఏదో అంటే ఏదో వచ్చి సరే నేను తినేసా. హ్మ్. ఆ కథ మాడుతూ 12 1 గంట అయింది. ఇప్పుడు తనకు ఆకలేసింది. హ్మ్. ఆ బోన్స్ తిన్నాడు. బా! అంటే హౌ డిఫరెంట్ ఈజ్. నేను రాము అది నేను తినేసి బోన్ అయితే ఏంటి అన్నాడు. ఆ టైంకి ఆకలేస్తుంది. ఆ టైంకి ఆకలేస్తుంది. బోన్ ఉంటే బోన్ పూల అది లేకపోతే ఏంటి నన్ను తినేసేవాడు ఏంటారు. ఆకలేస్తే తినాలి. తిండి కూడా ఒక మందు లాంటిదే, మెడిసిన్. ఇట్ ఈజ్ నాట్. మనందరికి ఏంటంటే కొంతమందికి పొద్దున లేస్తే మధ్యాహ్నం ఏంటి డిస్కషన్ ఉంటుంది అరగంట. కరెక్ట్. ఫస్ట్ ఒక పని చేయి, గుత్తి వంకాయ తీసుకొని దాంట్లో మసాలా పెట్టి మధ్యలో కోసి బేరం ఇది చెప్పి చెయ్యి, తర్వాత ఇది చేయని ఒక అరగంట డిస్కషన్ జరుగుతుంది. హ్మ్. ఏది పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తూ హ్మ్. తింటుంది బ్రేక్ఫాస్ట్. మీరు చెప్తుంటే అలాగే నాకు లంచ్ చేస్తూ రాత్రి ఏం చేయమంటారు అనగా దాని గురించి డిస్కషన్. రాత్రి ఒక డిస్కషన్, రాత్రి మళ్ళీ డిన్నర్ చేస్తూ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కషన్. తన లైఫ్లో ఫుడ్ అన్నది అసలు అదొక టాపిక్కే లేదు. అదొక ఇట్లాగే మెడిసిన్. హ్మ్. ఆకలి అన్నది ఇరిటేట్ చేస్తుంటుంది మనల్ని. సో దాన్ని ఏదైనా వేస్తే లోపల అది తగ్గుతుంది ఇరిటేషన్. జ్వరం వచ్చినప్పుడు క్రోసిన్ వేస్తే తగ్గినట్టు ఆకలి వస్తే వచ్చే పెయిన్, ఇరిటేషను లోపల ఏదోడు పడేస్తే అది తగ్గుతుంది ఇరిటేషన్. సార్. అంతే ఆలోచిస్తారు ఆయన. ఇంతే తిండి. అక్కడ ఏముంటే తినేస్తాడు. ఇదే అదే అసలు దాని గురించి డిస్కషన్ కూడా ఇష్టపడ్డావు. అమ్మో! ఇది అతిపెద్ద సైక్ మూవ్‌మెంట్ ఇది. డిస్కషన్ ఇష్టపడ్డావు. సార్. అలాగే డబ్బులు అతని జేబులో ఉండవు. హ్మ్. 5 పైసలు ఉండదు. సార్. ఒక కార్డు ఉండదు. ఓ పర్స్ ఉండదు. హ్మ్. డ్రైవర్ దగ్గర ఉంటుంది. సార్. అది కూడా ఆఫీస్లో అకౌంటెంట్ వాళ్ళ మదర్ డ్రైవర్ దగ్గర క్యాష్ పెట్టో 10,000 పెట్టుకోరా బాబు. ఈయన గుర్తుండదని వాళ్ళు క్యాష్ పెడతారు. గుర్తు కదా. ఓకే అతను తెలియదు.
అతను మెయింటైన్ చేయడం తెలియదు. సో హీఈస్ క్యాష్ డబ్బు కోసం మనం ఆస్తుల కోసం ఉమ్, సినిమాలు తీయాలి. ఇప్పుడు మన పెద్ద సక్సెస్ అయింది. మీరు ఏం చేస్తారంటే, మా ఫ్రెండ్కి మొన్న కొన్నాడు వెల్ఫేర్, కూర్చుంటే ఉంది అసలు నా నెక్స్ట్ టార్గెట్ వెల్ఫేర్ అన్న మనసులో ఉంటుంది. ఉమ్, తనకు అదేం లేదు. వెంకట్ రాము నేను చిన్న కారు వేసుకు పర్లే పదేళ్ళలో మారుతి ఉమ్, పర్వాలేదు సుబ్బారావు పద దానికన్నా 4 చక్రాలే కదా ఉండేది పద అనే కారు ఎక్కేస్తాడు. ఉమ్, నాకు ఒక పెద్ద టాప్ ఒక రేంజ్ రోవర్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. అతని ఫిలాసఫీ ఏంటంటే, నేను అడిగా ఒకరోజు ఇదే ప్రశ్న. ఇప్పుడు ఒకరి దగ్గర 1000 కోట్లు ఉంది, ఒకరి దగ్గర 100 కోట్లు ఉంది, ఒకరి దగ్గర ₹1 కోటి ఉంది, ఒకరి దగ్గర 10,000 ఉంది. అటు మొత్తం అటు సేవింగ్స్. సార్ 1000 కోట్లు ఉన్నాడు, ఆ 1000 కోట్లని అటు చూశాడా? అటు చూస్తాడా? పోనీ లేదు, లేడు రాము చూడడం. ఎక్కడున్నాయి అవి? వస్తు రూపంలో, భూ బ్యాంకులో రూపంలో, బ్యాంకులో ఉన్నాయి. ఎక్కడో బ్యాంకులోనూ డాక్యుమెంట్స్ ఆస్తుల్లో ఉన్నాయి. అంతే. ఎక్కడ ఉన్నాయి? ఆస్తుల రూపంలోనూ ల్యాండ్ రూపంలోనూ బ్యాంకులో ఉండే ఇవి అకౌంట్లు నెంబర్స్ అవి. అంతే. 1 2 7 9 0 6 5 4 ఇది 12,60,00,000 ఇది అంకెలే కదా అంతే. బ్యాంకులో ఉన్నాయి. దాంట్లో నువ్వు ఏదో కొన్నావు, అంకె మారింది. ఉమ్, సో నువ్వు చూడలేదు. ఆ 1000 కోట్లు అటు చూసాడా? చూడలేదు. పోనీ 100 కోట్లు ఉన్నాడు, ఆ 100 కోట్లు చూసాడా? చూడలేదు. పోనీ ₹1 కోటి ఉన్నాడు, ఇప్పుడు నీ దగ్గర కోటి ఉందనుకో, ఆ కోటి చూస్తావా? రోజు పొద్దున్న లేచి లేదు, చూడలేదు. ఆ బ్యాంకులో ఉంటుంది రాము. నెంబరే. సో అది బ్యాంకులో అదొక నెంబరు. సార్ 10,000 ఉంది, ఆ 10,000 వరకు మ్యాక్సిమం ఉద్యోగులు పెట్టుకుంటాడు. అది కూడా పెట్టుకోడు, జాగ్రత్తగా 10,000 ఉన్నాడు, 10,000 పెట్టుకోలేడుగా, పెట్టుకోలేడు. వాడు ఒక 500 పెట్టుకోగలడు. సో ఎవడో చూడదు దాని మీద. ఓకే, అదొక నెంబరు. ఆ నెంబర్లు మారుతుంటాయి. రాము, నీకు ఇవాళ నీవు సినిమా తీసావు, దాంట్లో 50 కోట్లు పోయాయి. ఉమ్, ఓ అవునా అంటే అక్కడ నెంబర్ మారింది. అంతేనా రియాక్షన్? అంతే. అవునా, ఓకే ఫైన్. 20 కోట్లు లాస్ వచ్చింది. ఓహో, అక్కడ నెంబర్ మారింది. అక్కడ నెంబర్ మారింది, అంకి మారింది. బా, నా జీవితం ఎందుకు మారాలి? రాము, ఇది దీంతో 60 crores ప్రాఫిట్ వచ్చింది, వి మేడ్ మనీ, వావ్ సూపర్. అంకి మారింది అక్కడ. ఉమ్, అంతే. అంకెలు మారుతున్నాయి అక్కడ బ్యాంకులో. సో హిట్ వచ్చినా అంకె మారుతుంది, ఫ్లాప్ వచ్చినా అంకె మారుతుంది. నేను ఎందుకు మారాలి? బా, దిస్ ఈజ్ ద క్రేజియస్ట్ థాట్ కదా ఇది.